శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 45వ నామం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. శ్రీదేవి పాదముల జంట సౌష్ఠవపూరితములై మిక్కిలి లలితములై పద్మములతో కూడిన సరస్సులను కూడా తిరస్కరించుచున్నవని అర్థము. పద్మాలయము అనగా కమలముల సరస్సు. కమలములు కాంతితో విచ్చుకున్న గ్రహగోళాదులకు సంకేతములు. అట్టి గ్రహతారాకాదులు నీలాకాశమను సరస్సునందు విచ్చుకొని వైభవోపేతముగా కన్పట్టును. పద్మాలయమనగా సృష్టిగోళమని అర్థము. కమలముల సరస్సు అని అర్థము. అట్టి సమస్త సృష్టి సరస్సు కాంతిని కూడా అధిగమించు కాంతి అమ్మవారి పాదద్వయమును కన్నదని వర్ణన. మరియు పద్మములు సౌందర్యమునకు, సౌకుమార్యమునకు, ప్రసన్నతకు, స్వచ్ఛతకు చిహ్నములు. అట్టి పద్మముల కన్నా మిన్నగా పై లక్షణములు అమ్మవారి పాదద్వయమందు గోచరించును. అందులకే ఆమెను లలిత అని సంబోధింతురు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.